వీటిలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. పథకాల ప్రచారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే అంతర్గత విభేదాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పదవులపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రతిపక్షాల విమర్శలు, పార్టీ నేతల తీరుపైన చర్చించనున్నారు. సీఎల్పీ భేటీలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు నోవాటెల్లో ఈ భేటీ ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లోనే సీఎం చేరుకోబోతున్నారు. సీఎం చేరుకున్నాక క్యాబినెట్ సీఎల్పీ భేటీ అయితే ప్రారంభం కాబోతుంది. ఇక నోవాటెల్లో జరిగే ఈ భేటీకి సంబంధించి కొంత ప్రాధాన్యత ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్కి తీసుకువెళ్ళే విధంగానే ఈరోజు సీఎల్పీ భేటీ ఉండబోతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎజెండాను కూడా ఒకసారి మనం పరిశీలిస్తే భూభారతి అనేది ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఆ భూభారతిని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే మండలాల్లో రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలకు సంబంధించి అధికారులు దరఖాస్తులు తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని పరిష్కారం దిశగా కృషి చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ఇక భూభారతి పోర్టల్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ని తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ కారణంగా చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగారు. క్షేత్రస్థాయిలో అధికారులను కలిసినప్పటికీ వాళ్ళ సమస్య పరిష్కారం కాకుండా అట్లాగే ఉండిపోయింది. వీటన్నిటినీ చెక్ పెట్టే విధంగా భూభారతి పోర్టల్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ఆ భూభారతి పోర్టల్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగానే ఈరోజు ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రభుత్వం ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పనులు కూడా ప్రారంభమయ్యాయి. వాటిని లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సీఎం నిన్న సీరియస్గా కూడా కామెంట్ చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ చేయాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ స్టేజ్ ఏంటి, ఆ తర్వాత ఆ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా ఆయన ఎమ్మెల్యేలకు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. సన్న బియ్యం అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది. ఏప్రిల్ నెల నుంచి రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం అందిస్తుంది. గతంలో ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇచ్చాయి, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. కానీ ఎప్పుడు కూడా సన్న బియ్యం ఇవ్వలేదు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం కార్యక్రమం మేనిఫెస్టోలో పెట్టకున్నా కానీ సన్న బియ్యం కార్యక్రమాన్ని పేదలకైతే అందిస్తున్నాము. ఇక క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు రేషన్ షాపులకు తనిఖీ చేయడం కావచ్చు, లబ్ధిదారులతో కలిసి భోజనం చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాలు చేసింది. కాబట్టి ఎమ్మెల్యేలు పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది అనే దిశగానే వెళ్ళాలి. కాబట్టి వాటన్నిటిని కూడా ఈరోజు
సమావేశంలో ఎమ్మెల్యేలకు వివరించబోతున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ కూడా దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసింది. తర్వాత సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్ నియమించి ఒక రిపోర్ట్ తెప్పించుకుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేపడుతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ వర్గీకరణ ఆధారంగానే ఇటు అవకాశాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఆ అంశాన్ని కూడా క్షేత్రస్థాయిలోకి ప్రజలకు తీసుకువెళ్ళే విధంగా సదస్సులు కావచ్చు, లేకపోతే సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలి అని చెప్పేసి కూడా ఈరోజు సీఎం కావచ్చు, మంత్రులు వివరించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా ఈరోజు చర్చించబోతున్నారు. కంచెక్ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పే దిశగా ఎమ్మెల్యేలు ఉండాలి. గచ్చిబౌలిలు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన భూములు, రికార్డుల ప్రకారం ముందుకు వెళ్తున్నాం. సుప్రీంకోర్టు కూడా క్లారిటీ ఇచ్చింది, ఆ భూములు యూనివర్సిటీ కావు, ప్రభుత్వానికి సంబంధించిన చెప్పేసి. ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఎమ్మెల్యేలు బాధ్యతగా తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రధానంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇంకా కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళట్లేదు. విపక్షాల విమర్శలకు ధీటుగా ఎమ్మెల్యేలు సమాధానం చెప్పట్లేదు. కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరించి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించే దిశగా ఈరోజు సమావేశంలో చర్చించి కీలక ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.